దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరు వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మలను, మీ కుటుంబములను, అలాగే మీ సంఘములను దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 26-27 వచనాలు చూద్దాం. అతడు యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. చిన్న మాట నడిపింపు కొరకు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, స్తుతిపాత్రుడా, మీకు వందనాలనైనా జీవాధిపతి. ఇదిగో తండ్రి, చదవబడిన వాక్యాన్ని దీవించండి. ఆ వాక్యం ప్రభువా మేము వినాలని ఆశపడుతుండగా మాకు విశదీకరించండి. ఆ మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి అయ్యా. అలాగే ప్రభువా, నేను నిలబడి ఉండగా నన్ను ప్రభువా మీ వాక్యంలో స్థిరపరిచి శిలువ చాటున వరకు పరిచి నాయన మీరే ప్రత్యక్షత కనపరుచుకుని మా అందరితో మాట్లాడండి. వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. వారి హృదయాలు ఎరిగిన దేవుడు కనుక ప్రభువా ఈ వాక్యం ద్వారా వాళ్ళని బలపరచండి, స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం ఉంటే స్వస్థతలు దయచేయ, అప్పుల బారలు ఉంటే విడుదల దయచేయ, వ్యాపారాల్లో పనులన్నింటిలో వృద్ధి దయచేయనైనా. దేవుని ఆశీర్వాద బిడ్డని వాక్యం ద్వారా నింపమని బలపరచమని మహిమాగంతా ప్రభావాలు మీకే చెల్లిస్తూ నజరుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ప్రత్యక్షమై ఇర్మియాకు ఇలాగా సెలవిచ్చాడు. దేవుడే మాట్లాడుతున్నాడు ఇర్మియాతో. నేను యెహోవాను, ఆయన యొక్క అడ్రస్ స్థితిని చెప్పాడు. సర్వ శరీరులకు దేవుడును, ఆయన యొక్క గొప్ప శక్తి ఏంటో, ఆయన బలం ఏంటో, ఆయనలో ఉన్న కృప ఏంటో, ఆశీర్వాదం ఏంటో చెప్పాడు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? దేవుడే ప్రశ్నిస్తున్నాడు. అంటే ఆయనకి సమస్తము సాధ్యమే. ప్రభు చెప్పే మాట ఏంటంటే, ఈ సృష్టి సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన కనుక సృష్టికర్త మాట్లాడుతూ అంటున్నాడు, దీని ఏదైనా నాకు అసాధ్యమా? సమస్తము నాకు సాధ్యమే. ఒక తండ్రితో అంటాడు, మార్కు సువార్త 9వ అధ్యాయంలో అంటాడు ప్రభువు, నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతి వానికి సమస్తము సాధ్యమే అన్నాడు. అంటే సమస్తము సాధ్యమే, కానీ నమ్మాలి. ప్రభు చెప్పిన మాట అందుకని ఇక్కడ ఇర్మియా ద్వారా ప్రకటించాడు. కనుక ఆయన సర్వశక్తిమంతుడు, మంచిదే. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆయన శక్తిని బాహుబలాన్ని ఎరిగిన వారంగా ఉంటారో వాళ్ళ జీవితాల్లో కూడా సుసాధ్యాలు సాధ్యాలుగా చేసుకోవచ్చు అంటాడు ప్రభు. ఈరోజు ప్రభు మనల్ని బలపరుస్తూ మాట్లాడే మాటలు ఏమిటంటే, ఆయనకి సమస్తము సాధ్యమే, మంచిదే. మీరు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయగలిగితే మీకును సాధ్యమే అని ప్రభు మనల్ని బలపరుస్తున్నాడు. అది విషయం. కనుక మనం ఆయన బాహుబలాన్ని కానీ మనం ఆశ్రయించగలిగితే, యోబు కూడా మాట్లాడుతూ 42వ అధ్యాయము యోబు గ్రంథము 2వ వచనంలో యోబు అంటాడు, నీవు సమస్త క్రియలను చేయగలవనియు. దేవుని యొక్క శక్తిని డిక్లేర్ చేస్తున్నాడు. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియో నేను ఇప్పుడు తెలుసుకుంటుని. దేవుని యొక్క శక్తిని డిక్లేర్ చేస్తున్నాడు. నువ్వు ఏమైతే ఉద్దేశిస్తావో అది ఏది కూడా నిష్ఫలము కాదు, ఫెయిల్ కాదు, అన్నీ కూడా సక్సెస్ అవుతాయి. నీలో అలాంటి శక్తి ఉంది అని నేను తెలుసుకున్నానని అతను డెక్లరేషన్ ఇస్తున్నాడు. అయితే దేవుడు అలా చేయగలడు, మంచిదే. కానీ మన సంగతి ఏంటి అని మనం ఆలోచించినప్పుడు దేవుడే మనల్ని బలపరుస్తూ ఏమంటున్నాడంటే, మనమేమనుకుంటామంటే మేము బలహీనులం. మనం అనుకునే మాటలు, మేము ఎంతటోళ్ళం అండి, పేదవాళ్ళం అండి, మధ్యతరగతి అండి, అనారోగ్యవంతులండి, అప్పుల భారంలో ఉన్నామండి, మా పెద్దగా లెక్కించబడిన వాళ్ళం కాదండి అని మనల్ని మనం తక్కువ చేసుకుని బలహీనులంగా ఎంచుకుంటాం. మనం మానవ మాత్రం అండి, దేవుడు అంటే ఆయన శక్తిమంతుడు, సృష్టికర్త, మందేముంది మానవులం అండి, నీటి బుడగ లాంటి వాళ్ళని మనం అనుకుంటాం. కానీ ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే, మనకు కూడా బలపరుస్తూ ఈ వాక్యం ద్వారా నిన్ను బలపరుస్తూ దేవుడు ఒక అద్భుతమైన ఆశీర్వాదం దేవుడు నిన్ను బలపరుస్తూ ఇస్తున్నమాట. మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనంలో అంటాడు ప్రభువు,
మీకు ఆవగించంత విశ్వాసం ఉండి నీడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. విశ్వాసము, ఆవగించంత విశ్వాసం, కొంచెం విశ్వాసం మీకు ఉన్నా ప్రభు చెప్పిన మాట ఏంటంటే కొండను చూసి అది ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను వారితో అన్నాడు ప్రభు. ఇదండి మనకి ఈరోజు ప్రభు బలపరిచే మాట ఏంటంటే దేవుడికి సమస్తము సాధ్యము కనుక మనకు కూడా అసాధ్యం ఏమీ లేదు అని నేను నిశ్చయముగా మీతో చెప్తున్నాను. మీకు కూడా అసాధ్యం ఉండదు. మీరు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఇక్కడ నుంచి అక్కడ కొండ వెళ్ళొద్దని మీరు ప్రకటించండి. విశ్వాసం విశ్వాసం విశ్వాసం. ఆ విశ్వాసం మీరు బలపరచబడాలంటే మీరేం చేయాలంటే వాక్యాన్ని వినాలి. ఆ వాక్యంతో పాటు మనం ప్రార్థన ఉండాలి. వినుట వలన విశ్వాసం కలిగిన విశ్వాసం ఉన్నవాళ్ళు అసాధ్య కార్యాలు చేయగలరు ప్రభు అన్నాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది దేవుడు సమస్తాన్ని సాధ్యం చేయగలరు, వచ్చి మంచిదే. కానీ మనుషులారా మీరు కూడా సమస్తాన్ని సాధ్యం చేయగలరు విశ్వాసం ఉంచితే. విశ్వాసం మీకు ఎప్పుడు వస్తుంది? వాక్యం వింటే. కనుక వాక్యం వింటూ విశ్వాసం ఉంచగలగాలంటే ప్రార్థన అనుభవం అనేది ఉండాలి. బలం, అది బలం. కనుక ప్రార్థన చేస్తూ వాక్యాన్ని వింటూ వాక్యాన్ని ధ్యానం చేస్తూ వాక్యాన్ని చదువుతూ విశ్వాసాలు మళ్ళీ బలపరచినప్పుడు మన జీవితంలో మరి అసాధ్యం అన్న కొన్ని మనం కూడా సాధ్యం చేయగలమని ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికి కూడా ఏంటంటే మొదటిగా ప్రభువు ఏం చెప్పారు అనేది ముందు దాన్ని మన హృదయాల్లో నింపుకోవాలి. ఆయన మనల్ని బలపరుస్తూ విశ్వాసం ఉంచితే కార్యాలు మీరు కూడా చేయగలరు అన్నప్పుడు ఆ విశ్వాసాన్ని ఆ దేవుని మాటల ముందు మన హృదయాల్లో నింపుకోవాలి. మనం ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు నూతన సంవత్సరంలో వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ముందు దాని మీద నమ్మాలి. ఎస్, ఇది నా జీవితంలో జరుగుద్ది, దేవుడు చేయగలడు, నేను ఈ రీతిగా నడవగలను అని ముందు మనం సాధ్యం చేసుకోవాలి. కనుక మనము విశ్వాసము ద్వారా సమస్తము సాధ్యం. ఈ మాట ఎన్నోసార్లు మన జీవితాలు వినుంటాం, నీ కాదన్నా. కానీ విశ్వాసం ఉంచటానికి మనకి శక్తి చాలదు, నమ్మలేం. అందుకనే మార్క్స్ 9 కూడా ఒక పిల్లవాని తండ్రి అంటాడు, అయ్యా చిన్నప్పటి నుంచి నీళ్ళలో పడితే నీళ్ళలోనే, అగ్ని దగ్గర పోతే అగ్నిలో పడిపోతాడయ్యా, స్వస్థత లేదు, నీ శిష్యులు ప్రార్థన చేసి స్వస్థత కలగలేదయ్యా, ఒకవేళ నువ్వేమన్నా చేస్తే స్వస్థత కలుగుదేమో, ఏమైనాను నీ చేతనైతే సహాయం చేయంటాడు. చేతనైతే అన్నాడు ప్రభువుని. ఆయనకి సమస్తము చేతనగును. కానీ అవి ఎట్లా అంటే అనుమానంతో అడిగాడు ప్రభువుని. ప్రభువు కూడా ఏమన్నాడంటే నీ బిడ్డని తీసుకురా అన్నాడు. వైద్యం నేను చేస్తానల్లా. ఏమన్నాడంటే మార్క్స్ 9 వచ్చినట్టు ఏమైనాను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయండి. ఏమైనాను నీ వలనైతే అంటే ప్రభు మీద పూర్ణ విశ్వాసం ఉంచుకుండా అడిగాడు. వీలైతే చేయి, నీకు చేత అయితే చేయి అన్నట్టుగా అడిగితే ప్రభు అన్నాడు. అందుకు యేసు వైద్యం చేయదలుచుకోవాలా, ఆ తండ్రి చేత వైద్యం చేయించాలి. ఎట్లంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. నమ్ముట చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు. ఇప్పుడు స్వస్థత కలుగుద్దని ఎట్లా నమ్ముతాడు? నమ్మలేడు. కానీ నమ్మాలి. నువ్వు నమ్మితే కార్యం జరుగుద్ది. నేను ప్రార్థన చేసే కార్యం కాదు. నీ బిడ్డకి స్వస్థత కలుగుద్దని చిన్నప్పటి నుంచి స్వస్థత కలగట్లా, మంచిదే, ఓకే. కానీ నీవు నమ్మాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు నమ్మితే కార్యం జరుగుద్ది. ఎట్లా నమ్ముతాడు? చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు, నయం కావట్లే. అందుకని వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాడు. బిగ్గరగా అంటే కన్నీరు కాచి చెప్పాడు. నమ్ముచున్నాను, కానీ నమ్మిక నువ్వే కలిగించాలంటాడు. నమ్మలేను. ఉద్దేశం ఏంటి? నేనే నమ్మలేను. చిన్నప్పటి నుంచి చూస్తే నమ్మలేను, కానీ నమ్మకాన్ని కూడా నువ్వే కలిగించు. ఇప్పుడు ఈ ప్రార్థన ఏంటంటే కొన్ని నీ జీవితాల్లో డాక్టర్ చెప్పాడు, ఇక నయం కాదు, ఇంటికి తీసుకెళ్ళిపోయి కావాల్సిన పెట్టేసేయండి, ఒక నెల కంటే లేదా వారం కంటే ఎక్కువ ఉండరని చెప్పారు. కానీ మరణిస్తాడు, ఆ రోగి మరణిస్తాడు అని తెప్పబడింది. కానీ నీవు విశ్వాసం ఉంచి, కానీ నీకు కూడా ఏముంది, మరణిస్తాడు నో డౌట్ అనిపించింది. కానీ నీవు విశ్వాసం ఉంచి చెయ్యగలిగితే ప్రభు అంటున్నాడు, నీ ప్రార్థన బట్టి ఆరోగ్య స్వస్థత కలుగుద్ది. ప్రభు చూస్తున్నాడు ఆ మాట. కనుక ఇప్పుడు ఏమన్నాడే అపనమ్మకం సహాయం చేయి. ఇప్పుడు మనం ఏమన్నాలంటే నీకు నమ్మటానికి ధైర్యం చాలన్నప్పుడు ఏం చేయాలంటే ప్రభువునే ధైర్యం కలిగించయ్యా, నమ్మకాన్ని కలిగించయ్యా అని ప్రార్థన చేయాలి. అది నీ వ్యాపారాల్లో నీకు కలిసి రావట్లే, ఎంత చేసిన వ్యాపారాలు కలిసి రావట్లే.
నువ్వేం చేయాలి ప్రభువా? నేను నమ్ముచున్నాను, నా వ్యాపారాన్ని వృద్ధి చేస్తున్నా, నేను నమ్ముచున్నాను, కానీ ఎన్నాళ్ళున్నా అది వృద్ధి కావట్లేదు, నాకు అనుమానంగా ఉంది. నమ్మిక నువ్వు కలిగించు, విశ్వాసాన్ని నువ్వు కలిగించు అని విశ్వాసం ఉంచాలి. ప్రార్థన, వాక్యము, అలాగే విశ్వాసము. ఖచ్చితంగా నీ వ్యాపారంలో దేవుడు అభివృద్ధి ఇస్తాడు. ఈ మూడు నువ్వు పెట్టకుండా లోకం వైపు చూస్తే ఎన్నాళ్ళున్నా నువ్వు ప్రయోజనం లేదు. ఎప్పుడు అధైర్యపడొద్దండి. ఎప్పుడు యేసయ్య అంటాడు, భయపడకుడి, మీరు విశ్వాసం ఉంచండి, కార్యాలు జరుగుతాయి, భయపడొద్దు. మీ వ్యాపారాలు వృద్ధి కావాలంటే ప్రార్థన, వాక్యము, విశ్వాసం, నిరీక్షణ. ఖచ్చితంగా కార్యాలు తగిన కాలంలో అద్భుతంగా ఇచ్చిస్తాడండి. అనారోగ్యాల విశ్వాసం ఉంచు స్వస్థతలు. మీ బిడ్డలు వివాహాలు కాలేదా? విశ్వాసం ఉంచి కార్యాలు చేస్తాడు. వాళ్ళ బిడ్డలు వివాహాలై సంతానం లేదా? విశ్వాసం ఉంచి దేవుడు కార్యాలు చేస్తాడు. ఇంకా ఏదైనా ఉద్యోగాల్లో వృద్ధా లేదా ఇంకా ప్రమోషన్ మరొకట దేవుడు సహాయం చేస్తాడు. విశ్వాసం. అలాగే నువ్వు పాపపు జీవితం, లోకల్ జీవితంలో ఉంటూ నేత్రా శరీర జీవడంబాల చేత పట్టబడి లోకానుసారంగా జీవిస్తూ దేవుని మరలేకపోతున్నావు, శక్తి చాలలేదా? ప్రభువుని అడుగు, అయ్యా నీ యందు నేను నిలబడాలని ఆశపడుతున్నాను, నేను రాలేకపోతున్నాను నాయనా, నాకు శక్తిని దయచేయి. నీ వాక్యం చేత నన్ను నింపు. ప్రార్థన మోకాళ్ళ అనుభవంలో నేను నడవటానికి నాకు ప్రభువా సహాయం చేయి. ప్రార్థనలు కూర్చుంటే ఏదో ఒకటి ఆటంకాలు వస్తున్నాయి, ఆటంకాలు లేకుండా ప్రార్థనలు గడపడానికి సహాయం చేయి. వాక్యం చదవటానికి, వినటానికి, ధ్యానం చేయడానికి సహాయం చేయి. నన్ను బలమైన విశ్వాసం ఉంచున్నాయనని ఈ రీతిగా ప్రార్థన చేయండి. లోకంలోంచి ప్రభు మిమ్మల్ని ఆత్మలోకి తీసుకో. ఇది చాలా ప్రాముఖ్యం. మిగతావని భౌతిక సంబంధమైన, భూ సంబంధమైన దేవుళ్ళు, కానీ అసలు ఆశీర్వాదం ఏంటంటే నువ్వు పాపంలో నుంచి ప్రభువులోకి రావాలి అని అంటే ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేసి విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా అద్భుతంగా నేను ఆత్మచేత నింపుతాడు, పరిశుద్ధపరిచి ఆత్మచేత నింపుతాడు. అనేక ఆత్మల రక్షణార్థం నిన్ను, పేతురుతో అంటాడు, నిన్ను మనుషుల పట్టు జాలర చేస్తాడు. చేపలేని పేతురు, చేపలేంది, నేను మనుషుల్ని పట్టే జాలరగా, పాపుల్ని పరిశుద్ధులుగా మార్చి పరలోకానికి చేర్చేటటువంటి ఒక వాహనంగా నేను చేస్తానన్నాడు. కనుక ఇది విశ్వాసం ఉంచగలిగితే, కనుక ప్రియమేందుడురా మనం ఏంటంటే విశ్వాసం ఉంచడం ద్వారా మన జీవితాల్లో కూడా అసాధ్యమైనవి సాధ్యం చెయ్యగలము. దేవుడు ఆ శక్తిని కూడా మనకు విశ్వాసం ద్వారా ఇచ్చాడు. ఈ విశ్వాసంలో బలంగా ఉండాలంటే ప్రార్థన, వాక్యము ఉండాలి. తర్వాత విశ్వాసం బలపరచబడతాం. నిరీక్షణ కలిగి ఉంటే ఖచ్చితంగా ధైర్యంగా ఉంటావు. నిరీక్షణ కలిగి ఉన్న వాళ్ళు ఇప్పుడు ధైర్యంగా ఉంటారు, తగిన కాలంలో దేవుడు ఇచ్చిస్తాడని. కనుక ప్రియమైన విశ్వాసం ఉంచినప్పుడు ప్రభు అంటున్నాడు, ఆయన కంటే గొప్ప కార్యాలు మనం చేయగలం అంటాం. ఇది అద్భుతమైనటువంటి మనకు ఒక బలపరిచే ఆదరణకర మాట. దేవుడికి సమస్తము సాధ్యము, ఓకే. మనతో అన్నాడు, మీరు కూడా విశ్వాసం ఉంచితే మీ ద్వారా కూడా సమస్తము సాధ్యమే, మీ జీవితాలు సమస్తము సాధ్యమే. అట్లు నాకంటే మీరు ఎక్కువ చేయగలరు అన్నాడు. మీకు విషయాలు చెప్పాలంటే ప్రియమైనప్పుడురా, యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం అంటాడు, నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును. నేను చేసే క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు కూడా చేయును. వాటికంటే ప్రభు చెప్పిన మాట చూడండి, మనల్ని ఎంతగా హెచ్చిస్తున్నాడు ప్రభు. వాటికంటే మరీ గొప్పయు అతడు చేయనని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. మరి ప్రభు శిష్యుల్ని తయారు చేశాడు. శిష్యులు అనేక మందికి రోగులకు స్వస్థతలు కలిగించారు. యేసుప్రభు వారు మరణించి వాడిని బ్రతికించారు, వారు కూడా బ్రతికించినట్టుగా మనం చూస్తాం. అలాగే రక్తస్రావ కలిగిన రోగి యేసుప్రభు వారి వస్త్రపు చెంగు ముట్టుకుంటే స్వస్థత కలిగింది. వస్త్రపు చెంగు ముట్టుకుంటే స్వస్థత కలిగింది. అదే ఆయన శిష్యుడని పేతురు నడిచి వెళ్తుంటే ఆయన నీడబడ్డ వాళ్ళందరికీ కూడా స్వస్థతలు కలిగినాయి. ఆయన కంటే ఎక్కువ అద్భుత కార్యాలు జరిగినాయి. ప్రియమైన దేవుడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఆయన శిష్యులు కూడా ఎలా చేశారంటే విశ్వాసం ద్వారా చేయగలిగారు. అది ఆయన చేసిన కార్యాల కంటే ఎక్కువ చేయగలిగినట్టు కృప మనకి ఇచ్చాడండి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అనేక మంది సాక్ష్యాలు మనం వింటున్నాం. కనుక అసాధ్యమైనవి సాధ్యం అవటానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. కొన్ని పరిశుద్ధ గ్రంథాల్లో చెప్పబడ్డాయి. ప్రభు అంటున్నాడు, నేను సమస్తము చేయగలను. మంచిదే. విశ్వాసం ఉంటే మీరు కూడా అసాధ్యమైనది ఏముంది, మీరు సమస్తాన్ని చేయగలరు. నేను చేసిన వాటి కంటే ఎక్కువ చేయగలరు. అసలు దీన్ని బలపరుచుకొని మనం ఆయనలో విశ్వాసం బలం ఉంచగలిగితే మీ జీవితాల్లో అన్ని అడుగుని మీకు ఇవ్వబడి అన్నాడు.
అడుగుడి మీకు పరిశుద్ధాత్మ నిశ్చయముగా అనుగ్రహించబడుద్ది. పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు అనేక కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. చూడండి ప్రియమిత్రుడా, లేఖనాలు మనకు చెబుతూ ఉన్నాయి. లేఖనాలు మీకు ఒకటి అసాధ్యమైనవి సాధ్యం అంటానికి దానియేలు గ్రంథంలోనే మీకు ఒక మాట జ్ఞాపం చేస్తాను. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం అంటాడు, అందుకు కల్దీయులు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చారు, భూమి మీద ఏ మనుషుడును రాజు అడిగిన సంగతి చెప్పచాలడు, ఏ చక్రవర్తియు అధికారియు శకునగాని యొద్దకును గారడీవి గలవని యొద్దకును కల్దీయుని యొద్దకును ఇంటి సంగతి విచారింపలేదు. రాజుకు కళ వచ్చింది. ఆ కళ భావం చెప్పమని ఈ శకునగాళ్ళందరిని అడిగాడు. వాళ్ళంతా కూడా కళ ఏంటో చెప్పండి రాజా, భావం చెబుతా అన్నారు. అసలు కళే మర్చిపోయాను అన్నాడు. ఇప్పుడు కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి. కానీ వాళ్ళందరూ చెప్పినప్పుడు వాళ్ళంతా కూడా కళ చెప్పకుండా భావం ఏంటో చెప్తామని తటపటాయిస్తుంటే రాజు కోపం వచ్చి 12వ వచనం, అందుకు రాజు కోపం తెచ్చుకొని అత్యాగ్రహం గలవాడి బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవాలని ఆజ్ఞ ఇచ్చాడు. నా కళ ఏంటో చెప్పడం చేత కాలేదు, దాని భావం చెప్పడం చేత కాలేదు. ఎన్నాళ్ళు మిమ్మల్ని పోషించాను, మీరంతా కూడా తాత్సర్యం చేస్తున్నారు, కాలక్షేపం చేస్తున్నారు. వీళ్ళందరినీ మరి సంహరించమని ఆజ్ఞించాడట. అప్పుడు 16వ వచనంలో, అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్నభావమును తెలియచెప్పుటకు తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. అయ్యా, వీళ్ళందరూ కూడా చంపేయటం కరెక్ట్ కాదయ్యా, ఇదిగో నాకు సమయం ఇయ్యి, నేను నీ కళని కళభావాన్ని నేను తెలియచేస్తాను అని కొద్ది బతిమాలుకుని సమయం అన్నాడు. రాజు సమయం ఇచ్చాడు. ఇప్పుడు దానియేలు చేసిన పని ఏంటంటే, తన స్నేహితులైనటువంటి షడ్రక్ మేషక్ అబేద్నెగోల దగ్గరికి వెళ్ళి వారితో ఏమనంటే 18వ వచనంలో, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకముందున్న దేవుని వలన కటాక్షము ఉన్న నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించును. ఏమన్నా వేడుకొనుట కంటే ప్రార్థన చేయండి. ఇప్పుడు దేవుడు కళ చెప్పాలి, కళ యొక్క భావం మనకు చెప్పాలి, మనం పోయి రాజు చెప్పాలి, వీళ్ళంతా నశించకుండా మనం కాపాడాలి అని ప్రార్థన. ఇప్పుడు కళ చెప్పడం అసాధ్యం, కానీ దాన్ని కూడా మానవుని ద్వారా కళను కూడా చెప్పించే అసాధ్యమైన సాధ్యం చేయటానికి దానియేలుకి కళభావాన్ని దేవుడు తెలియచేశాడు. అయితే కళభావాన్ని తెలియజేసినప్పుడు దానియేలు కళని తెలియజేశాడు రాజుకి, కళ యొక్క భావాన్ని తెలియజేశాడు. అప్పుడు దానియేలు పొగుడుతున్నప్పుడు 28వ వచనం అంటాడు, అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందు ఉన్నాడు అన్నాడు. ఈ మర్మాలు, ఈ కళ కానీ కళభావాన్ని కానీ నేనుగా మానవుడికి చెప్పలేదు, కానీ నేను ప్రార్థన చేసినప్పుడు, నాతో పాటు సహకారులు ప్రార్థన చేసినప్పుడు దేవుడే ఈ జ్ఞానాన్ని మాకిచ్చి కళను కళభావాన్ని మాకు దేవుడు బయలుపరిచాడు. కళలను బయలుపరిచేవాడు దేవుడు. ఆయన ఎక్కడున్నా అంటే పరలోకంలో ఉన్నాడు. అంటే ప్రార్థన చేసినప్పుడు అసాధ్యమైన కార్యాలని సాధ్యం చేయడానికి దేవుడే మనకి సహాయము చేస్తాడు. ఇది ఒక ఉదాహరణ అన్నమాట. మన జీవితాల్లో మీరు కూడా అసాధ్యమైన సాధ్యం చేయటానికి మీకు ఎలాగో వీలు కలుగుద్దంటే, మీరు ప్రార్థన చేసి వాక్యాన్ని పఠించినప్పుడు మీకేం జరుగుద్దంటే, ఆ దేవుని యొక్క పరమ జ్ఞానాన్ని మీకు తెలియచేసి అసాధ్యమైన కార్యాలను మీరు విశదీకరించేటటువంటి జ్ఞానం చేత మీరు నింపబడతారు. కనుక ప్రియమిత్రులకు అలాంటి శక్తిని మనం పొందుకునేట్లుగా దేవుడే సహాయం చేస్తాడని, మర్మములను బయలుపరచువాడు కలుగబోవు దాన్ని తమరికి తెలియజేసెను. ఇతర మనుషులకి అందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. దేవుడే బయలుపరిచాడు కనుక మనను నా జ్ఞానంగా దేవుడిచ్చాడు. అంటే మన జీవితాల్లో అసాధ్యమైనవి సాధ్యపరిచేటటువంటి శక్తి మనకి ఎట్లా వచ్చుద్దంటే దేవుని వల్ల. ఆయన ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనందున విశ్వాసం ఉంచినప్పుడు ఈ కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. కనుక మనం అసాధ్యమైనవి సాధ్యపరుచుకోవాలంటే, ఇందాక చెప్పాను మీకు ఏమేమైతే కొరతలు ఉన్నాయో అవి సమృద్ధిగా మారాలంటే మీరు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలని చెప్పాను. అలాగే వాక్యం మీలో ఉండాలని చెప్పాను. విశ్వాసం ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. రెండోది, మనం గొప్ప కార్యాలు చేయాలంటే పట్టుదల కలిగి ఉండాలి. అది మీరు జీవితాల్లో అభివృద్ధి పొందాలంటే, ఆశీర్వదించబడాలంటే, ఆత్మహత్యత నింపబడి మీరు గొప్పగా అనేకులకు ఆశీర్వాదకరంగా కావాలంటే మీలో పట్టుదల ఉండాలి. ఒకటి, యేసు ప్రభువారు రాత్రి వేళ 4వ జామున సముద్రం నీళ్ళ మీద వస్తూ ఉంటే అందరూ భయపడ్డారు. కానీ పేతురు ఏమన్నాడంటే,
నేనే భయపడకూడదు యేసు ప్రభువు చెప్పినప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచి వచ్చేట్లుగా సహాయం చేయను. ఎస్ పేతురు రా అన్నాడు. పేతురు నీళ్ళ మీద నడిచాడండి. ఒక అద్భుతం, అసాధ్యం. మానవుడు నీళ్ళ మీద, దేవుడు కనుక ఆయన యేసు ప్రభువు నడిచాడు. పేతురు కూడా నడిచాడు. ఒక మానవుడు నడిచాడంటే కారణం ఏంటంటే పట్టుదలతో దేవుణ్ణి అడిగాడు, పొందుకున్నాడు. కనుక నువ్వు కూడా పట్టుదల దేవుణ్ణి అడగలిగి పొందుకుంటావు. కానీ నేను చెప్పినట్టుగా ప్రార్థన, వాక్యము, విశ్వాస, నిరీక్షణ ఈ చాలా ఇంపార్టెంట్. కార్యాలు జరుగుతాయి. ఇవి చేయాలి. ఈ చేయకనే మీరు భయపడుతున్నారు, ఈ చేయకనే నిష్ప్రభుతులని, ఈ చేయకనే మీ జీవితాలు ఏం పొందుకోలేకపోతున్నారు. పొందుకుంటారు, మీరు పొందుకుంటారు. అద్భుతంగా దైవ చిత్తానుసారమైన ఏ కార్యమైనా తలపెట్టండి, ఖచ్చితంగా పొందుకుంటారు. ఈ 4 మనలో ఉండాలి. కనుక ప్రేమ నీళ్ళ మీద నడిచాడండి. అసాధ్యం మానవుడు నడవటం, కానీ నడిచాడు. అయితే ప్రేమితుడు ఒకవేళ భయపడి గాలిని చూసి మునిగిపోసాగను, అల్ప విశ్వాసిగా ఉన్నాడు కరెక్టే. కానీ శృంగారమైన దేవాలయం దగ్గర కుంటివాడికి బలపరిచాడు, ధైర్యపరిచాడు. అదే పేతురు అవిశ్వాసం ఉన్న అదే పేతురు ఇక్కడ బలపరచుడు. యేసుక్రీస్తు నడువు అనగానే అతను చేపడలేవాడు, లేచి నిలిచి నడుచు గంతులు వేయచ్చు దేవాలయంకి దేవుని స్తుతించాడు. అక్కడ పేతురు ధైర్యపరిచాడు, బలపరిచాడు, యేసు నామాన్ని ఇచ్చాడు, అక్కడ అద్భుతం చేశాడండి. కనుక ప్రేమితుడ మనం కానీ పట్టుదల కలిగి ఉంటే దేవుని కార్యాలు చేయగలం. అలాగే ప్రేమితుడ మరి యెహోషువ ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అక్కడ మనం చూసినట్లుగా ఉంటే, అట్లాగే మరి ఏలియా ఆ యొర్దాను నది దగ్గర దుప్పటితో కొట్టినప్పుడు, ఒక విశ్వాసంతో కొట్టినప్పుడు అది పాయలుగా చేయలేదు. అదే ఏలియా దుప్పట ఎలీషా పడినప్పుడు, ఎలీషా కూడా ఏలియా దేవుడు కూడా ఉన్నాడు, ఇప్పుడు ఎలీషా కూడా తోడై ఉంటాడని చెప్పి దుప్పటితో కొట్టినప్పుడు మళ్ళీ యొర్దాను పాయలుగా చేయబడింది. పట్టుదలతో వాళ్ళు చేసినప్పుడు మరి అసాధ్యమని నదిని చేల్చడం ఏంటండి? ఏలియా దుప్పటితో కొట్టినప్పుడు చేల్చబడింది దారి, ఎలీషా దుప్పటితో కొట్టినప్పుడు చేల్చబడింది దారి. అసాధ్యం సాధ్యం చేయటానికి ప్రేమితుడ పట్టుదల పట్టుదల పట్టుదల. కనుక పౌలు అంటాడు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 4:13 అంటాడు, నన్ను బలపరచు వాని అందే సమస్తము చేయగలను అంటాడు. ఇది అసలు మనం నేర్చుకోవాల్సింది. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తము, నువ్వు సమస్తము చేయగలవు, కానీ నిన్ను ప్రభువు బలపరచాలి. నిన్ను ప్రభువు బలపరచాలి. జీవితం కార్యాలు జరగాలంటే నీలో మారు మనసు అనుభవం, పాపక్షమ అనుభవం, యేసుక్రీస్తు బాప్తిస్మ అనుభవం, పరిశుద్ధాత్మ చేత నింపబడి మూర్ఖులకు తరము వేరే రక్షణ పొంది దేవుని బిడ్డగా జీవిస్తూ, పవిత్రంగా జీవిస్తూ, ప్రార్థనా జీవితం, వాక్యం చేత నింపబడే జీవితం, విశ్వాస జీవితం, నిరీక్షణ జీవితం కలిగి ఉంటే ప్రియమిత్రుడా ఆయన నీ పక్షంగా సమస్తము చేస్తాడు. ఇది పౌలు చెప్పే మాట. నన్ను బలపరచు అని అందే ఈ రీతిగా నువ్వు ఉంటే నిన్ను బలపరుస్తాడు, నువ్వు ఆశీర్వించబడతావు. నువ్వు లోకానుసారంగా జీవిస్తాను, నా జీవితాల్లో కార్యాలు జరగాలంటే కాదు, జరగవు. నేను నా ఇష్టానుసారం జీవిస్తానండి, కానీ ఇక్కడికి వచ్చేది దేవా నా కార్యాలు చేయనంటే నువ్వు లోకానుసారం జీవిస్తావు. ఆదివారం వచ్చి ఆరాధన చేస్తావు, ఏదో కానుకిస్తావు. నేను కానుకిచ్చాను కానీ నా జీవితాల కానుక కాదు. నీ హృదయ స్థితిని బట్టి దేవుడు నిన్ను బలపరుస్తాడు. లేదా నువ్వు లోకానుసారంగా ఉంటే అపవాది నిన్ను బలహీనపరుస్తాడు. బలహీనపరచబడే స్థితిలో అలాగే కొట్టుమిట్లాడతావా? దేవుని సన్నిధికి వచ్చి పవిత్రంగా జీవిస్తూ దేవుని చేత బలపరచబడి వీరశౌర్య కార్యాలు చేస్తావా? నువ్వు ఆశీర్వించబడటమే కాదు, నీవే అనేకులకు ఆశీర్వాదం కావాలి. అది జీవితం. అబ్రహాం అన్నాడు దేవుడు, అబ్రహామా నిన్ను ఆశీర్విస్తాను, అంతేకాదు నిన్నే అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తా. ఆ రీతిగా లోబడ్డాడు, విధేయత చూపించాడు, దేవుడిని నమ్మాడు. మరి నిండు 100 ఏండ్లప్పుడు మరి బిడ్డలు కంటానికి కూడా వీలుగాని వయసులో అబ్రహాము దేవుని నమ్మెను. అవిశ్వాసం వల్ల దేవుణ్ణి ఎంచుక నమ్మాడు కనుక అతనికి అది నీతిగా ఎంచబడి నమ్మాడు. ప్రియమిత్రుడా నిరీక్షణకు ఆధారం లేని కాలంలో అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. కనుక నువ్వు నమ్మగలిగితే నీ జీవితాల్లో అనేక కార్యాలు నిన్ను ఆశీర్వించడమే కాదు, నిన్నే అనేకులకు ఆశీర్వాదం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక అన్నాడు నన్ను బలపరచు అని అందే నేను సమస్తము. నేను బలపరచాలి. దేవుడు బలపరచంటే నువ్వు రావాలి, ఆయన చేతుల్లోకి రావాలి. నేను లోకంలో ఉంటానులే, శాపంలో ఉంటానులే, పాపంలో ఉంటానులే, అతిక్రమంలో ఉంటానులే, అవిధేయతలో ఉంటానులే నువ్వు అని అంటే అక్కడ గడిపితే ఇక్కడికి వచ్చి ఆశీర్వాదం అంటే కుదరదు. ఆయన సత్యవంతుడు, సమస్తాన్ని చూసే దేవుడు. రెండోది నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు. దేవుని ఉద్దేశం ఏంటంటే
నీ ద్వారా అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించాలి ఆయన ఉద్దేశం. ఆ అద్భుత ఆశ్చర్యకార్యాల ద్వారా అనేక అన్య జనాంగం ప్రభువు దగ్గరికి ఆకర్షించబడాలి. వారు ఆకర్షించబడి రక్షించబడి వాళ్ళు కూడా దీవించబడాలి. వాళ్ళంతా కూడా పరలోక రాజ్యంలో చేర్చబడాలి. అందుకని నీ ద్వారా కార్యాలు చేయడానికి ప్రభు ఇష్టపడుతూ పౌలు అంటాడు, నన్ను బలపరచు, నేను సమస్తము చేయగలను. ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉంది పౌలుకి. శరీరంలో ఇదిగో నువ్వు ఎదిగిపోనట్లు, నువ్వు పడిపోకుండానట్లు నీలో ఒక ముళ్ళు ఉంచాను, కానీ నా కృప నీకు చాలు పౌలు అంటాడు. కనుక శరీర దౌర్బల్యం ఉన్నప్పటికి కూడా, శరీర ప్రకారంగా అతను శుష్కించిపోయినప్పటికి కూడా, ఆత్మలో అతను నింపబడిన స్థితిని బట్టి అతను మాట్లాడినప్పుడు ఒక అద్భుతమైనటువంటి అగ్ని అతని నుంచి బయలుదేరేదట. అతని మాటల్లో నుంచి ఒక పవర్ వెళ్ళి హృదయాలు కదిలించేవట. అందుకని అతను ఆత్మచేత నింపబడ్డ మరి ప్రభువు అతన్ని బలపరచడం ద్వారా, అది పౌలు ద్వారా అన్ని కార్యాలు ఎందుకు జరిగినాయి, పత్రికలు ఎందుకు రాయబడ్డాయి, అసాధ్యమైన కార్యాలు సాధ్యం ఎందుకు చేయబడ్డాయి అంటే ప్రభువు అతని ద్వారా అతన్ని బలపరచడం ద్వారా. కానీ నిన్ను కూడా బలపరచాలంటే ప్రభు చేతుల్లోకి నువ్వు రావాలి, ప్రభువు మీద ఆధారపడాలి, ప్రభువుని నమ్ముకోవాలి, ఆయన కొరకు ఎదురు చూడాలి. ఇది విషయం, ఇదే నిరీక్షణ. నమ్ముకోవాలి, ఎదురు చూడాలి, ఆయన మీద ఆధారపడాలి. అప్పుడు నీ చేత అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు, నువ్వు ఏ తలపెట్టిన దైవ చిత్తానుసారమై. అందుకని యెషయా గ్రంథం 40:31 అంటాడు, ఆయన కొరకు ఎదురు చూచువారు నూతన బలము, నూతనమైనటువంటి బలం, నూతన ఆశీర్వాదం, నూతన శక్తి, నూతన దీవెన, నూతన మేళచిత నింపబడతాం. కనుక ప్రియమైన దేవుడు మరి దావీదు కూడా దేవుణ్ణి మరి ఆశ్రయించాడు. గొలియాతును వస్తుంటే ఆ ఇజ్రాయెల్ అంతా పారిపోయాడు, రాజుని సౌలు సైతం వెనకాడాడు. కానీ దావీదు అంటాడు, సమూయేలు మొదటి గ్రంథము 17:33 అంటాడు, సింహము బలము నుండి, ఎలుగు వంటి బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ సున్నత లేని ఫిలిస్తీయుడి నుంచి కూడా నన్ను రక్షించును. అంటే అతని మీద నాకు జయమిస్తాడు. అందరికీ సాధ్యం కాల వాడిని జయించడం, కానీ నేను జయిస్తా వాడిని. ఎందుకంటే నన్ను దేవుడు బలపరుస్తాడు, బలపరిచిన నేను జయిస్తానని దావీదు చెప్పిన కారణం అదే. కానీ ప్రియమైన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. కనుక దేవుడు సమస్తము చేయగలడని చెప్పటం సాధారణ విశ్వాసం. బాగా గమనించండి, దేవుడు సమస్తం చేయగలడని చెప్పటం సాధారణమైన విశ్వాసం. అయితే ప్రభువును బట్టి నేను సమస్తము చేయగలను నువ్వు చెప్పటం గొప్ప విశ్వాసం. అది సాధారణమైనటువంటిది, ఇది గొప్ప విశ్వాసం. కనుక ప్రియమైన విలియం కేరీ గారు అన్నాడు, దైవజనుడు, దేవుని నుండి గొప్ప కార్యాలు ఆశించు, గొప్ప కార్యాలు తలపెట్టు. నువ్వు ఆశించు, క్రియలు తీసుకురా. క్రియలేని విశ్వాసం మృతం. ఆశించండి, ఇందాక చెప్పినట్లుగా వ్యాపారమా, ఉద్యోగమా, సంతానమా, వివాహమా, మరి ఏ కార్యం, అనారోగ్యమా, ఏ కార్యాలైనా మీకు అభివృద్ధి కావాలన్నా, ఆశీర్వాదం కావాలన్నా ముందు దేవుడి దగ్గర నుంచి ఆశించండి, తలపెట్టండి. మీరు చెప్పినట్లుగా ప్రార్థన, వాక్యము, విశ్వాసము, నిరీక్షణ, ప్రియమిత్రుడా మారు మనసు అనుభవం మీలో ఉండి దేవుని చేతుల్లో మీరు ఉండగలిగితే, దేవుని చేతులు ఆయన కొరకు ఎదురు చూసి వారు నూతన బలం అన్నట్టుగా ఆయన దగ్గరే నువ్వు కనిపెట్టుకుని ఉండగలిగితే మీరు అద్భుతంగా నీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. నీవే అనేకులకు ఆశీర్వాదకులు ఉండేట్టుగా నిన్ను దీవిస్తాడు. దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించునుగాక. అందరికీ వందనాలు.